హైదరాబాద్ లో మెట్రో రాకముందు ట్రాఫిక్ కష్టాలు బగ్గుండేటిది. ఇక మెట్రో వచ్చినాక చాలా మంది ట్రాఫిక్ తిప్పలు తప్పించుకునేటందుకు మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారు. అసొంటి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఎల్&టి సంస్థనే ఇన్నేళ్ల సంది నడిపిస్తున్నది కదా. ఇక ఆ ప్రాజెక్టు నుంచి ఇప్పుడు ఎల్&టి తప్పుకుంటున్నట్లు సర్కారుతోని ఒప్పందం కూడా చేసుకున్నది. ఇక దీని వెనుక మళ్ళా మతలబేందో కేటీఆర్ అన్న గిట్ల చెప్పుకొచ్చిండు. మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని వెనుకొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే ఈ 280 ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు కన్నుపడ్డది. ఈ 280 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపసు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డికి పావుషేర్ అమ్ముకోవచ్చు. లేదా ఇంకెవరికైనా వాళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు, ఇక మీకు తెలుసు వాళ్ళు ఎవరో, నేను చెప్పని పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు, మీ బాధ నాకు తెలుసు, కాబట్టి వాళ్ళకు అమ్ముకోవచ్చు. ఇది ఆయన ఎత్తుగడ. 280 ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన. అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి. ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో, వాటిని ఎవరెవరికి రాసుకుంటారో, అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు. 20 నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు, ఒక యూరియా బస్తీ ఇవ్వలేదు, కానీ 15,000 కోట్ల అప్పు మాత్రం మోస్తాం. ఇన్నారా? మెట్రో దగ్గరున్న 280 ఎకరాల భూమిని అగ్వసగ్వకు అమ్ముకునేటందుకు మెట్రో కట్టిన మాల్స్ ను ఇష్టం ఉన్నోళ్లకు ఇచ్చుకోవచ్చని మెట్రోనే ఎల్లోగొట్టేటట్టు చేసిందట రాష్ట్ర సర్కారు. గతంలా 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు కేసీఆర్ కేబినెట్ పచ్చ జెండా ఊపింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి రాగాల్నే ఎయిర్పోర్టు మెట్రోను అనాలోచితంగా రద్దు చేసింది. భూసేకరణ కూడా పెద్దగా అవసరం లేదు కాబట్టి 2 ఏండ్లల్లనే, అంటే ఇప్పటికే అయిపోయేది. ఆడ కేటీఆర్ భూములు ఉన్నే అన్న పిచ్చి ఆలోచనతో ఎల్&టిని దెబ్బగొట్టిండ్రు. అక్కడ్నుంచే రేవంత్ రెడ్డికి ఎల్&టికి పంచాయతీ షురువైందన్న కేటీఆర్. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకారపూరిత వైఖరి, ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్&టి లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే, ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు, ఇంకా 45 ఏళ్ళు ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ ఎందుకు ఎల్&టి అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది? దానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నెంబర్ 1, మా క్వశ్చన్ ఎందుకు పోయింది, ఎందుకు మీరు పంపించిండ్రు అర్ధాంతరంగా, ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది? కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది, రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా, ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్&టి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అన్ని కష్టాలు ఎదుర్కొన్న ఎల్&టి సంస్థ ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పాలని ప్రశ్నించిండు. ఇక ప్రజా రవాణా ప్రభుత్వం చేతికే వచ్చిందని చేతిపాటి లీడర్లు సంబరంగా చెప్తుంటే తెలంగాణ రైజింగ్ అంటున్నారు. కొత్తగా పెట్టుబడులు రావాల్సింది పోయి ఇంకా 45 ఏండ్లు ఉండాల్సినోళ్లే పోయే పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలన్నాడు కేటీఆర్. మరిగా అధికారంలో ఉన్నోళ్లు ఏం చెప్పినా, ప్రతిపక్ష పార్టోళ్లు ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం మాత్రం ప్రజా సొమ్మును ఆగం చెయ్యకుండా పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టుకుంటా పట్నంలా మెట్రో సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించేటట్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు భాగ్యనగరం ప్రజలు. మాగంటి గోపీనాథ్ సారు జీవించిండు కాబట్టి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వచ్చుడు పక్కనే. ఇక ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ ఇయ్యలేదు కానీ ఇప్పుడు అన్ని పార్టీల నుంచి పోటీ చేద్దామని బగ్గనే మంది హడావిడి చేస్తున్నారు. కానీ కారు పార్టీ మాత్రం ఈ లిస్టులా అందరికంటే ముందే ఉన్నది. మాజీ సీఎం కేసీఆర్ సారు ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది కూడా చెప్పిండు. మరిగా ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల కారు పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ ఇంటావే మాగంటి సునీత పేరును ప్రకటించిండు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో మీటింగ్ పెట్టిన కేటీఆర్ సారు మాగంటి సునీతక్క పేరును ప్రకటించి ఈ రేసులా ముంగటున్నామనిపించిండు. ఇక మాగంటి సునీతక్కకు టికెట్ ప్రకటించిన ముచ్చట తెలిసి కారు పార్టీ కార్యకర్తలంతా వచ్చి ఆమెకు మద్దతు తెలిపిర్రు. అటే ఇంకా ఆమె మాట్లాడుకుంటా, జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు. గోపన్న మరణం తర్వాత మా కుటుంబానికి అండగా కేటీఆర్ గారు చాలా ప్రోత్సహించి సహకరించారు.
ఆయన ధైర్యంతోనే ఇక్కడి వరకు రాగలిగారు. గోపన్న చేసిన మంచి పనులు చూసి జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తారని సునీతక్క చెప్పుకొచ్చింది. ఇక అటు అధికారంలో ఉన్న చేతిపాటి తరపున కూడా ఇప్పటికే డివిజన్ల వారీగా బుడ్డ లీడర్ల కాడ నుంచి మంత్రుల దాకా దినం తిరుగుకుంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది మాత్రం ఇంకా ఖాయం కాలేదు. కాకుంటే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నాయకులు మాత్రం జూబ్లీ హిల్స్ లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు పెట్టుకుంటా రేసులో మేము కూడా ముంగటున్నామని అందరికి తెలిసేటట్టు చేస్తున్నారు. మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్ కావాలి అంజన్న రావాలి అంజన్న అని పోస్టర్లు వేయించుకుంటే నవీన్ యాదవ్ కూడా ఈ పారి టికెట్ పక్కా నాకేనని దూసుకపోతున్నాడు. రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్ కూడా ఎక్కడ వెనుక దగ్గుతనే లేరు. ఇప్పుడు కొత్త కంజర్ల విజయలక్ష్మి నేను కూడా రేస్ లో ఉన్నానన్నట్టుగానే పండుగ పూట ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోతున్నది. ఇట్లా చాలా మందే చేతి పార్టీ తరపున టికెట్ కోసానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక అటు పువ్వు పార్టీ తరపున కూడా లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి బాగానే ప్రయత్నం చేస్తున్నారు. కే పాల్ కూడా జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించిండు. మరిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీల నుంచి ఎవరు పోటీ చేస్తారో రాబోయే ఉప ఎన్నికల జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టి అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి. మరి ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వాన్నైనా వేరే పార్టీ ప్రభుత్వాన్నైనా నిలదీసుట్ల ముందుంటాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ప్రభుత్వాలను నిలదీసుడే కాదు అప్పుడప్పుడు జనాలను కూడా కడిగి పారేసినట్టే చేస్తాడు. ఇక ఇయాల కూడా తొవ్వపొంటి పోతుంటే కారాపి మరీ ఏం చేసిండో చూడుండ్రి. చూసిన రానోళ్ళ రాజగోపాల్ రెడ్డి సారు ఎట్లా వార్నింగ్ ఇస్తున్నాడో. నల్గొండ జిల్లా నారాయణపూర్ నుంచి చౌటుపల్లికు ఆటోలలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకొని పోతున్నా ఈ ఆటో డ్రైవర్ కు గట్టిగానే క్లాస్ వేగిండు. రాజగోపాల్ రెడ్డి సారు మునుగోడు నుంచి చౌటుపల్లి పోతుంటే దారిలా చిన్నపిల్లలు మహిళలను ఆటో నిండా ఎక్కించుకున్నదే కాదు వెనుక పక్క కూడా ప్రయాణికులను ఊకబెట్టుకునేటాలకు ఆటోను తంగడపల్లి శివారు దగ్గర ఆటో నాపి డ్రైవర్ అన్న మీద గరానికొచ్చింది. గిట్లా ఇంతమందిని ఎక్కించుకొని నడుపుతున్నావు, ఏదన్నా జరగదానిది జరిగితే చిన్నపిల్లలు మహిళలకి ఎంత తక్లీఫ్ ఉంటది. ఇంకో పారి ఇట్లా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుంటే మంచిగుండదని వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఇక ప్రయాణికులు కూడా భద్రత గురించి ఆలోచించకుండా ఎక్కువ మంది ఎక్కిపోవుడు మంచిది కాదని చెప్పిండు. ఆయన ఊర్ల పొంటి ఆటోలను నడిపేటోళ్లు చాలా మంది ప్రయాణికులను ఎక్కించుకొని పోవుడు కామన్ గానే జరుగుతుంది. ఇక ఈ ముచ్చట లీడర్లకి కూడా తెలుసు. కాకుంటే ఇప్పటికే ఆర్టీసీ బస్సులల్లా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తెచ్చినాక ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గింది. మా ఉపాధికి ఈ పథకం చేయంగా చాలా దెబ్బనే అవుతున్నదని ఆటో డ్రైవర్లు లొల్లుడు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎంతమందిని ఎక్కించుకొని నడిపినా ఎవ్వలేమంటలేరు. కానీ రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం అందరి లెక్క కాదు కదా. మంచిది కాదని అనిపిస్తే ఎవ్వలేమనుకున్నా మంచిదే. అది ప్రజలైనా అధికారులైనా లీడర్లైనా గిట్లనే కడిగి పారేస్తారని అనబట్టిండ్రు రాజన్న అభిమానులు. మరిగా పబ్లికు రాజగోపాల్ సారు చెప్పిండని కాదు గాని చెరా మీ భద్రత గురించి కూడా ఆలోచించుకొని ప్రయాణాలు చేయండి ఏమంటున్నాం, సరేనా? పార్టీ ఫిరాయించిందంటున్న 10 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సార్ విచారణకు పిలిస్తే మేం పార్టీ మారినదే అబద్ధం, మేం ఇంకా కూడా కారు పార్టీలోనే ఉన్నామని ఆ ఎమ్మెల్యేలంతా స్పీకర్ సార్కు విచారణ కూడా ఇచ్చిండ్రు కదా. ఇదిట్లుంటే ఇప్పుడు బతుకమ్మ సంబరాలను కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో కారు పార్టీ ఆధ్వర్యంలో పెడితే ఆడ ఎట్లా నడిచిందో చూడుండ్రోలా. బీఆర్ఎస్ మహిళలంతా కలిసి పెట్టిన బతుకమ్మ సంబరాలల్లా ఎన్నికలకు ముందు చేతి పార్టీ ఇచ్చిన హామీలను అమలు చెయ్యలేదని పాటలు వాడుకుంటా సర్కారు పనితీరుని ఎడ్డిచ్చిండ్రు. ఇక కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి బాన్స్వాడ నుంచి కారు పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరుపడలేదని ఈ అక్క ఏమన్నదో చూడుండ్రోలా. నమస్తే పోచన్న, ఆ గట్టునున్నవా ఈ గట్టునున్నవా, ఏ గట్టు కాకుండా ఎటు కాకుండా పోయినవా? బన్సువాడ గడ్డ మీద బతుకమ్మ సంబరాలు ఇంత ఘనంగా జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేను బీఆర్ఎస్ పార్టీలే ఉన్నా, ఏ పార్టీకి పోలే, ఏ కండువ కప్పుకోలేదు, తీర్థయాత్రల కండువాలు కప్పుకున్నా అని చెప్పిన నువ్వు ఇవాళ బతుకమ్మ వేడుకలకు
ఎందుకు రాలేదే పోచన్న సీనన్న? కేసీఆర్ గారి హయాంలా లక్ష్మీపుత్రుడిగా ఉన్న నీవు రేవంత్ రెడ్డి దోస్తాను బట్టి లచ్చలేరుకోవడానికి పోయినవా పోచన్న? ఏ గట్టునున్నావు? స్పీకర్ కు మా గట్టు అని చెప్తానో కదా, నువ్వు ఏ గట్టు? మా గట్టే అయితే బతుకమ్మ కత్తు కదనే, ఏ గట్టుకుండా పోతున్నావు? ఇక రాజకీయ జీవితం శూన్యం నీది. మొన్నట్లా స్పీకర్ సారు పార్టీ ఫిరాయింపు మీద విచారణకు పిలిచినప్పుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు కూడా నేను కారు పార్టీలనే ఉన్నా, నేనెందుకు పార్టీ మారినా అని చెప్పిండు. మరిగా ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ అక్క చెప్పినట్టు కారు పార్టీ ఆధ్వర్యంలో నడిచే బతుకమ్మ సంబరాలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు ఖచ్చితంగా హాజరుపడాల్సిందే. కానీ అనర్హత వేటు పడొద్దని కారు పార్టీలనే ఉన్నామని చెప్తున్నా కూడా హాజరు పడలేదంటేనే ఆయన కారు పార్టీలో లేడు, పార్టీ ఫిరాయించిండనేది అర్థమైతున్నదని అనబట్టిండ్రు కారు పార్టీ మహిళలు. ఇక బాన్స్వాడలో చేసినట్టే కడమ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా ఇదే కార్యక్రమాలు చేస్తారో ఏం కథనో తెలియదు గాని మొత్తానికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరికించేటందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్ని కూడా కారు పార్టీలు ఇచ్చిపెట్టలేరు పోండ్రి. కేసీఆర్ గారి హయాంలా లక్ష్మీపుత్రుడిగా ఉన్న నీవు రేవంత్ రెడ్డి దోస్తాను బట్టి లచ్చలేరుకోవడానికి పోయినవా పోచన్న? ఏ గట్టునున్నావు? స్పీకర్ కు మా గట్టు అని చెప్తానో కదా, నువ్వు ఏ గట్టు? మా గట్టే అయితే బతుకమ్మ కత్తు కదనే, ఏ గట్టుకుండా పోతున్నావు? ఇక రాజకీయ జీవితం శూన్యం నీది. చెట్టుకి మొక్కటోళ్ళని చూసినాం, పుట్టకి మొక్కటోళ్ళని చూసినాం, కానీ ఇంట్లో పెంచుకునే మూగజీవిని సొంత మనిషి లెక్కనే చూసుకునేటోళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువనే. అంటే ఇయాల రేపట్ల కుక్కను అంతకంటే ఎక్కువనే మూతులు నాకించుకుంటూ చూసుకుంటున్నారు అనుకో, అది వేరే ముచ్చట. కానీ ఇక్కడ ప్రేమతోని పెంచుకుంటున్న గోవుకి ఎసంటి కార్యం చేసిందో చూడుండ్రి. అగ్గో చూస్తున్నారులా, గంపల రెండా అప్పాలు, లడ్డూలు, పండ్లు, పలహారాలు, పూలు, గాజులు, ఇట్లా అరొక్క తిండి వస్తువులు, పసుపు కుంకుమలు పెట్టి కొత్త బట్టలు కట్టి కార్యం గట్టిగానే చేస్తానున్నట్టున్నది కదా. ఇంతకు ముచ్చటేంది అనేది మీకు చెప్పలే కదా. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం దాసర్పల్లి అనే ఊళ్ళే పెండ్యాల సురేందర్ అనే గీ అన్నకు పశువులంటే మస్తు పాయిరం అట. ఆ పాయిరంతోనే ఓ గోవుని తెచ్చుకొని దానికి గౌరీ అని పేరు పెట్టి ఇంట్లో మనిషి లెక్కనే ముద్దుగా చూసుకుంటున్నాడట. అయితే ఈ ఆవు గౌరీ ఈ నడుమనే గర్భం దాల్చిందన్నట్టు. ఈ ముచ్చట తెలుసుకున్న ఈ సురేందర్ అన్న ఊళ్ళో ఉన్న ముత్తైదులందరినీ పిలిచి ఆవు గౌరికి అంగరంగ వైభవంగా శ్రీమంతం చేసిండి ఓ గీ తీరుగా. వాడకట్టుకున్న ముత్తైదువులందరూ గోవు గౌరికి పండ్లు, పూలు, గాజులు పెట్టి ఆ ఆవు ఇట్టంగా తినే చెలుకపిండి పచ్చిగడ్డిని గంపలలో పోసి పండ్లు పలహారాలు కదా ఊళ్ళ పెట్టినట్టే ఆ ఆవు ముంగడ పెట్టి తినబెట్టిర్రు. మన ఇండ్లల్లో ఆడిబిడ్డకు కదా ఎట్లా శ్రీమంతం చేస్తామో గట్లనే వీళ్ళ ఆవు గౌరికి కూడా గట్లనే శ్రీమంతం చేసిర్రు. అన్న సురేందర్ అన్న, అసలు నీకు గోవుకు శ్రీమంతం చేయాలనే ఆలోచన ఎట్లా కలిగిందే? నా పేరు పెండ్యాల సురేందర్, మాది దాసరిపల్లె గ్రామం. మహర్షి గోశాల నుంచి వెళ్ళి ఒక ఆవును తీసుకొచ్చి దానిని ఎంతో ప్రేమతో దానిని పెంచడం జరిగింది. మాకు ఆడపిల్లలు లేనందున నాకు 2 కొడుకులే, ఆడపిల్లలు లేనందున ఆ ఆవును కన్న బిడ్డ లెక్క దానిని తీసుకొచ్చి పెంచడం జరిగింది. దానికి యుక్త వయసు రాగానే దానికి సెమన్ చేయడం, ఇంజెక్షన్ చేయడం, కట్టు సూది చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత అది కట్టింది. ఇప్పుడు దానికి 7వ నెల నడుస్తున్నది. ఈ 7వ నెల సందర్భంగా దానికి శ్రీమంతం చేయడానికి మేము నిర్ణయించుకొని ఈ గ్రామంలో ఉండే ప్రజలను, రైతులను మరియు మా వాడకట్లందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అది అన్నట్టు ముచ్చట. అన్నకు 2 కొడుకులేనట. ఆడిబిల్లగాను లేని మా ఇంట్లో ఈ గోవే మాకు ఆడిబిడ్డ అని దాన్ని అల్లారు ముద్దుగా సాదుకుంటున్నాడట. మరి గంత పాయరంతో పెంచుకుంటున్న ఆవు తల్లి కాబోతున్నదంటే అన్న ఆనందానికి హద్దుంటుందా చెప్పుర్రి. అందుకే ఊళ్ళో అందరిని పిలిపించి శ్రీమంతం కార్యాన్ని ఇంత ఘనంగా జరిపిండు అన్నట్టు. అక్క, గోవు శ్రీమంతానికి వచ్చిర్రు కదా, మీకు ఎట్లా అనిపిస్తున్నది అక్క? సురేందర్ అమ్మ, మా ఇంట్లో ఆవుది శ్రీమంతం చేస్తానమంటే వచ్చినాం. ఎట్లా చేస్తారో ఫస్ట్ టైం కదా ఆవును చూడడం అని మేము చూడడానికి వచ్చినాం. మేము కూడా పండ్లు, పూలదండలు, అరిసెలు, లడ్డూలు, సకినాలు, గాజులు అన్నీ తీసుకొని వచ్చాం. మనకు ఏ విధంగా చేస్తారో ఆవు కూడా అలాగే చేశాం. మాకు చాలా సంతోషంగా ఉంది. విన్నారు కదా పబ్లిక్, గోవు అంటే అమ్మ అసొంటిది. అసొంటి అమ్మకు ఇసొంటి కార్యం చేసుడు మా అందరి అదృష్టం అన్నట్టే చెప్పుకొస్తున్నారు. ఇక ఈ కార్యానికి వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమలు, కొత్త బట్టలు పెట్టి భోజనాలు కూడా పెట్టిండి ఇంటి ఆల్మొగలు. చూసిరు కదా పబ్లిక్,
మీరు కూడా గోవు గొప్పతనాన్ని తెలుసుకొని ఇటువంటి కార్యాలు చేయకుంటామాయే కానీ చేసిన కాడికన్నా పోయి ఇంత పుణ్యం కట్టుకోర్రి. ఏమంటున్నావు? ఆఫర్లు అంటే దసరా, దసరా అంటేనే ఆఫర్లు అన్నట్టే ఉంటాయి. దునియా ఆన్లైన్ అంగడి కానుంచి గల్లీలుండే చికెన్ మటన్ దుకాణాల దాకా తీరుతీర్ల ఆఫర్లు పెడుతుంటారు. మొన్నట్లనే ఒక జోర్దార్ ఆఫర్ ముచ్చట చెప్పినాం కదా మన జోర్దార్ వార్తల్లా. ఇక ఇప్పుడు అంతకు మించి అదిరిపోయే ఆఫర్ పట్టుకొచ్చినాం. ఆలస్యం చేయకుండా జప్పున పోయి చికెన్ కొనుక్కోండి. వారెవ్వా జోరుగున్నది కదా ఆఫర్. డెడ్ చీప్ ఉన్నది పోన్రి. మెను చూస్తే దసరా పండుగకు బరాబర్ సరిపోయేటట్టే ఉన్నది పోన్రి. ఇయ్యాల రేపు 100కేమొత్తాయుల్లా అసొంటిది ఇల్లు 100 రూపాయలకే మేకపోతుని ఇత్తరేట. ఏదో చిన్నపిల్లను చేతిలో పెట్టి చేతులు దులుపుకునుడు కాదుల్లో 12 కిలోల మేకపోతుని ఇత్తరాట. గంత పెద్దదంటే సీజన్లా 10-12 వేలకు ఏం తక్కువ ఉండేది. ఇక అన్ని నేను చెప్పుడు కాదు గాని ఈ అన్ననే చెప్తాడట. ఈనుండ్రి. దసరా సందర్భంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మేకపోతు, మరియు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 2 బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటిల్, మరియు థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి ఒక కాటన్ బీరు, మరియు ఫోర్త్ ప్రైజ్ వచ్చిన వారికి 2 పట్టు చీరలు, మరి ఫిఫ్త్ ప్రైజ్ లాస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి 2 నాటుకోళ్ళు మనం ఇస్తున్నాం. ఇది మీ ఫ్రెండ్లీగానే అందరికీ మేము ఇవ్వాలనే ఒక కొత్త ఆలోచన నాకు వచ్చిందండి. ఇది ఒక 100 రూపాయలతోనే మనం సద్వినియోగం చేసుకోగలరండి. అన్నా నువ్వేం నారాజ్ గాకే, బరాబర్ సద్వినియోగం చేసుకుంటాం. మొదటి బహుమతిగా 12 కిలోల మేకపోతు, రెండో బహుమతిగా మందుబాపులకు మస్తు పీరమైన బ్లెండర్ స్ప్రైడ్, మూడో బహుమతిగా కాటన్ లైట్ బీల్రు, నాలుగో బహుమతిగా 2 పట్టు చీరలట. అవ్వైతే ఎసొంటి ఇత్తరో చెప్పలేదు గాని ఇయ్యాల రేపు 100 రూపాయలకు పట్టు చీరలు వస్తాయి తీయుండ్రి. ఇక ఆఖరు 5వ బహుమానంగా 2 నాటుకోళ్లు. ఆఫర్లా ఆఖరి దాకా ఏది కూడా తీసేసేటట్టే లేదు. మళ్ళా మరి మహిళా మనులకు ఎందుకు నారాజ్ చెయ్యాలని వాళ్ళ వాట వాళ్ళకు పెట్టిండు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంకాడ దసరా పండుగ పేరు మీద ముఖ్య విఘ్నేష్ నాయక్ అనే గీ అన్న కొత్త ఆలోచన చేసి దసరకు అగ్బల సుక్కా ముక్క అందించే ఉపాయం చేసిండు. పండుగకు డ్రా తీస్తారట. బంపర్ డ్రాల గెలుచుకున్నోళ్ళ కథ ఎట్లుంటదో గాని డ్రా సిటీలో ఎల్లినోళ్ళైతే మళ్ళొచ్చే దసరా దాకా మర్చిపోరు. మల్లో తాప కూడా ఇట్లనే ఆఫర్లు పెట్టాలని దాంట్లో మా పేరే ఎల్లాలని జమ్మి చెట్టుకు దండిగా పూజలు చేస్తారు కావచ్చు పోన్రి. ఆ జనాలు ఎల్లకుంటనైతే మాకు సంబంధం లేదు, ముందుగాలనే చెప్తున్నాం చూసుకోండ్రు. మళ్ళా అటెంక మామూలు అంటే లాభం లేదు. మరి ఈ వానలు చేయంగా ఈ వాగులు వంకలు వంగంగా ఎంత గంటమున్నది, ఎన్ని తిప్పలున్నాయో పబ్లిక్. జనాలను ఏం అనేటట్టు లేదు, లీడర్లకి ఏం చెప్పేటట్టే లేదు. వాళ్ళకేమో తిప్పలు తప్పాయి, వీళ్ళకేమో జనాల బాధలు పట్టాయి. ఇగో గీల గోస చూడుండ్రి. చూసి గీ ముచ్చట కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలున్న అక్కడి లోకల్ లీడర్లకు తెలిసేటట్టు చేయండ్రి. అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది చూడుండ్రోల్లా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండి ఊరోళ్ళకి భారీ వర్షాలకి గుండివాగు వంగుట్ల వాగుదాటుడు పెద్ద గండమే అయ్యింది. గుండి గ్రామం పబ్లిక్ ఎక్కువ మంది ఉంటే షాపంత ఎడల్పు థర్మకోలు షీటో, ఒక్కలైతే చిన్నపాటి థర్మకోలు షీటో. వాగులయ్య కూసోని ఒడ్డు చేరా దండిగా వరదలొచ్చుట్లా వాగు వంగి గుండి ఊరులది గిదే పరిస్థితి. అగో వాగుదాటనిక చూడుండ్రి. థర్మకోల్ షీట్తోని తయారు చేసుకున్న తెప్పలల్ల కూసోని పాన మరచేతుల పట్టుకొని ఎట్ల పోతున్నారో పాపం ఆ ఊరి పబ్లిక్. వాగుదాట రేవులేక ఎసొంటి సాహసయాత్రలు చేస్తున్నారో గదా. ఇసొంటి థర్మకోల్ షీట్లల్లో కూసోని వాగులు వంకలు దాటాలంటే అందరూ సరి సమానంగా కూసుంటేనే ఒడ్డుకి చేరుతారు. లేకుంటే ఓ మూల బరువు ఎక్కువైనా ఓ మూల బ్యాలెన్స్ తక్కువైనా థర్మకోల్ షీటు ఏదో ఒక దిక్కు ఒరుగుడు పక్క. కాని ఏం చేసుడు, మనలను పాలించేటి పాలకులు శాతగానితనం చెయ్యంగా వాగులు వంకలున్న జాగల్లా ఇసొంటి సర్కస్ ఫీట్లు తప్పుతలేవు జనాలకి. ఓ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లీడర్లు, మా జోర్దార్ వార్తల్లా ఎన్ని మాటలు చెప్పమంటారోల్లా ఇలా తిప్పలు. జర పబ్లిక్ తిప్పలు తీర్చే ఉపాయం చేయండి. అట్లయితేనే ఏ ప్రభుత్వం మారినా జనాలు మిమ్మలను యాది మర్చిపోరు. లేకుంటే పలానా లీడర్ను ఓట్లేసి గెలిపించినాం ఏం ఫాయిదా ఉన్నది అని యాదికొచ్చినప్పుడల్లా తిట్టుకుంటారు. అటెంక మీ ఇష్టమిగా.